भगवान् व्रजेश तनय तद्धाम वृन्दावनं रम्या काचिदुपासना व्रजवधो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्दो श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्रादरो न परा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्बफलधरोष्ट पूर्णेन्दुसुन्दरमुख अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భాగవత ప్రియులందరికీ నా దండవత ప్రణామాలు. హరే కృష్ణ. మనమందరం కూడా భాగవత ధర్మం అంటే ఏమిటి అనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ భాగవత ధర్మము చాలా అద్భుతమైన ధర్మం అన్నమాట. ఇది ఎవరైనా శ్రవణం చేస్తారో, శ్రవణం చేసిన తర్వాత ఆచరిస్తారో వాళ్ళు స్వయంగా కళ్యాణం పొందుతారు, జీవిత పురోగతి సాధిస్తారు, లోకము కూడా మంగళకరం అవుతుంది, తర్వాత వాళ్ళ జీవితం కూడా మంగళకరం అవుతుంది. ఎందుకు ఈ భాగవత ధర్మము ఆత్మధర్మం అన్నమాట. దీన్నే ఆత్మధర్మం అంటారు, దీన్నే సనాతన ధర్మం కూడా అని అంటారు. సో ఇలాంటి ధర్మము ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. మనిషిగా పుట్టి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక వ్యక్తి కూడా భాగవత ధర్మాన్ని ఆచరించాలి. స్వయం కళ్యాణం జరిగిద్ది, తర్వాత లోకమంగళం, లోకం కూడా కళ్యాణం జరిగిద్ది. ఇలాంటి భాగవత ధర్మము మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి. దీన్ని నారద మహర్షి వసుదేవుడు చెప్పగా దీనికి పూర్వము నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్పడం జరిగింది. సో గత వారం మనం తెలుసుకున్నాము నారద మహర్షి భాగవత ధర్మం కోసము ప్రారంభించడం చెప్పారనమాట. సో ప్రారంభిస్తూ ఆయన ఏం చెప్పారు, పూర్వం ఇదే ప్రశ్న మీలాగే వసుదేవ, నీలాగే భాగవత ధర్మం నువ్వు ఎలా అయితే అడిగావో బోధించమని పూర్వము నిమి మహారాజు కూడా నవయోగేంద్రుల్ని అడగడం జరిగింది. నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్పగా ఇదే భాగవత ధర్మం నేను మీకు చెప్తున్నాను. సో నవయోగేంద్రులు ఎవరు?
వాళ్ళ యొక్క వంశవృత్త అంతా కూడా గత వారం చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారంటే నవయోగేంద్రులు ప్రియవతుడు నామం గల ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు అగ్నిద్రోవుడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు నాభి యొక్క కుమారుడు వృషభదేవుడు. వృషభదేవుడి యొక్క కుమారులు 100 మంది. ఈ 100 మందిలో జ్యేష్ఠుడు భరత మహారాజు. భరత మహారాజు ఎలాంటి ధర్మపాలన, ఎలాంటి పరిపాలన చేశాడు? అజనాభ వర్షం ఉండే పేరు భరత వర్షంగా మారిపోయింది అనమాట. ఆయన యొక్క పరిపాలన చూసి అంత పాలన కూడా ఎంతో చక్కగా ఉండేది. తర్వాత ఆయన యొక్క భక్తి కూడా అపారమైన భక్తి, నారాయణ పరాయణ భక్తి చేశాడనమాట. ఆయన భరత మహారాజు రాజర్షి అన్నమాట. రాజుగా పాలన చేశాడు, ఋషిగా అంటే ఆత్మజ్ఞానం కూడా పొందాడు అనమాట. భాగవత ధర్మ జ్ఞానాన్ని పొంది అవలంబించాడు, ఫాలో అయ్యాడు అనమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? తర్వాత మిగతా 9 మంది మహాబాగులు అంటున్నారు అనమాట. ఎవరైతే మిగతా 9 మంది ఉన్నారు కదా, జ్యేష్ఠ కుమారుడు భరతుడు రాజ్యం భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు. మిగతా 9 మంది 9 ఖండాలకి చక్రవర్తులు అయ్యారు. మిగతా 81 మంది కర్మకాండ బ్రాహ్మణులు అయ్యారు. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 9 మంది. ఆ 9 మంది కోసమే ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నవమభ భవన్ మహాభాగ. ఆ 9 మంది కూడా మహాభాగులు. ఎవరు కూడా మహాభాగులు అని ఇక్కడ సంబోధన ఇస్తున్నారు. మహాభాగులు అంటే ఏంటి? ధనంతోన, కారు బంగ్లా ఐశ్వర్యంతోన మహాభాగులు ఎవరు? మహాభాగులు ఏం చెప్తున్నారంటే భక్తి భావాన్ని ఎవరైతే ఆచరిస్తారో, భక్తి తత్వాన్ని ఎవరైతే ఆచరిస్తారో, భక్తి ఎవరైతే చేస్తారో, భాగవత ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే మహాభాగులు అంటారనమాట. వీళ్ళు మునులు అనమాట. వీళ్ళు నిరంతరము భగవత్ చింతనలో గడిపేవారు. ఈ నవయోగేంద్రులు నిరంతరం కూడా భగవత్ చింతనలో గడిపేవారు. యద్ధ సంశయనం తర్వాత అందరికి జ్ఞానం ఇచ్చేవారంట. స్వయం చింతన చేసేవారు, తర్వాత తోటి వాళ్ళకి జ్ఞానం చెప్పేవారు. ఒక భక్తుడు, ఒక సన్యాసి కానీ, గృహస్థు కానీ, ఒక భక్తుడు ఎవరైనా సరే స్వయం జ్ఞానం కోసం చింతన చేయాలి, జ్ఞానం పొందాలి, తర్వాత లోకానికి పంచాలి. ఇది అన్నమాట. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. స్వయం చింతన చేసేవారు, తర్వాత తోటి వాళ్ళకి చెప్పేవారు. తర్వాత శ్రమించేవారు. భాగవత ప్రచారం కూడా శ్రమతో కూడిందనమాట. భాగవత ప్రచారము, భాగవత సప్తాహం ఇవన్నీ కూడా శ్రమతో కూడినవి అనమాట. చాలా చాలా శ్రమించాలి. శ్రమ లేకంటే ఇవన్నీ జరగవు. అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట శ్రమ. ఒక గృహస్థుడు, ఒక సన్యాసి రోజుకి 2-3 గంటలే నిద్రపోవాలి, 2 గంటలు. ఒక వానప్రస్థుడు 4 గంటలు నిద్రపోవాలి. ఒక గృహస్థుడు రోజుకి 6 గంటలు నిద్రపోవాలి. ఇదే అన్నమాట. సో ఈ విధంగా ఒక సన్యాసి ఎప్పుడు ప్రచారం కోసమే వెళ్ళాలన్నమాట, శ్రమించాలి. ఎక్కువ శాతం ప్రచారం చేయాలి. ప్రచారం ద్వారా లోకమంగళం జరిగిద్ది అనమాట. ఇంట్లో కూర్చుంటే, మందిర మఠాల్లో కూర్చుంటే అది ప్రచారం జరగదు. మందిర మఠాల్లో కూర్చోకూడదు. ఒక సన్యాసి ఒక స్టేబుల్గా ఒక దగ్గర ఉండకూడదు. గంగ ప్రవహిస్తూ ఉండాలి, సాధు గమనం చేస్తూ ఉండాలన్నమాట. ఈ రెండు ఆగకూడదు కూడా. గంగ ఆగకూడదు, తర్వాత ఒక సాధు కూడా ఆగకూడదు. సాధు నిరంతరం కూడా సంచరిస్తూ ఉండాలి, అలాగే గంగ కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. సాధు
లోకమంగళం. సాధు యొక్క ఉద్దేశం ఏంటి? లోకమంగళం, లోకాన్ని పావనం చేయడానికి. ఎలా పావనం చేస్తాడు? తన తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచి భాగవత తత్వాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని బోధించి లోకమంగళం, లోకానికి మంగళం చేకూర్చేటట్టుకు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. నవయోగేంద్రులు కూడా అలాగే. తర్వాత ఏం చెప్తున్నారు? నవయోగేంద్రులు ఎలా ఉండేవారు? వాతరసాన. నవయోగేంద్రులు దిగంబర స్థితిలో ఉండేవారంట. వాళ్ళకి ఎటువంటి వస్త్రాలు కూడా లేవు. నవయోగేంద్రులు మీరు చూడొచ్చు, శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలో ప్రభుపాదులు వారికి పిక్చరు పెట్టడం జరిగిందనమాట. నవయోగేంద్రులు ఎలా ఉండేవారు? దిగంబర స్థితిలో, ఎటువంటి వస్త్రాలు లేవు వాళ్ళకి. వాతరసన. తర్వాత ఆత్మవిద్య విశారదం. ఆత్మవిద్యలో నిపుణులు అయినటి వారు వీళ్ళు. నవయోగేంద్రులు ఎలాంటి వాళ్ళు? ఆత్మవిద్యలో నిపుణులు కలిగినట్టు వారు అనమాట. అంటే సర్వశ్రేష్ఠులు అనమాట. ఆత్మవిద్య అంటే అదే భాగవత ధర్మం. చెప్పాను కదా, భాగవత ధర్మం. ఈ భాగవత ధర్మంలో నిపుణులు, సర్వశ్రేష్ఠులు అనమాట వీళ్ళు. ఆ నవయోగేంద్రుల పేర్లు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కవి, హవి, అంతరిక్ష, ప్రబుద్ధ, విబలాయన, అవిర్భ్రోత, ద్రిమిల, చమస, కరభాజన. ఈ నవయోగేంద్రుల పేర్లు అనమాట. వృషభదేవుడు 9 మంది కుమారులు నవయోగేంద్రులు ఇక్కడ పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. ఈ 9 మంది ఋషులకి 9 ప్రశ్నలు నిమి మహారాజు అడిగారనమాట. 9 మందికి 9 ప్రశ్నలు అడగడం జరిగిందనమాట. తర్వాత నవయోగేంద్రుల యొక్క అనుభవం నారద మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఏమని? జ్ఞానం కన్నా జ్ఞానం శ్రేష్టమైంది. జ్ఞానం కన్నా అనుభవం పొందిన జ్ఞానం శ్రేష్టమైంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనం ప్రవచనం వినాలి, అనుభవపూర్వకంగా వినాలన్నమాట. అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వినాలి. ఎవరైతే అనుభవంతోనే చెప్తారో వాళ్ళ దగ్గర మనం వినాలి ఇలాంటి ప్రవచనం అని. అలా వింటే ఆ శబ్దాలు హృదయానికి తాకి హృదయం శుద్ధి అవుతుంది. మహానుభావుల దగ్గర వినాలి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఈ విధంగా చెప్తున్నారనమాట నారద మహర్షి. ఇంకా తాయేతో భగవద్రూపం విశ్వం సదా సదాత్మకం ఆత్మనో అవ్యతిరేకేన పశ్యంతో వ్యచరన్మహి. ఇంకా నవయోగేంద్రుల కోసము నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారనమాట. తాయేత భగవద్రూపం విశ్వం. ఈ విశ్వం అంతా భగవత్ స్వరూపంగా భావించేవాళ్ళంట నవయోగేంద్రులు. ఎలాంటి వాళ్ళు? ఈ విశ్వం అంతా, ఈ ప్రపంచం, సృష్టి అంతా ఎలా భావించేవారు? భగవత్ స్వరూపంతో భావించారనమాట. భగవత్ స్వరూపంతో చూసేవారు. ఈ విధంగా ఉండాలన్నమాట. ఒక భక్తుడు, ఒక సన్యాసి, ఒక సాధువు కానీ ఎవరైనా సరే ఈ విశ్వం అంతా ఏ విధంగా భావించాలి? భగవత్ స్వరూపంగా భావించాలన్నమాట. మనం జడ జగత్తులో ఉన్నాము, ఈ భౌతిక సంసారంలో ఉన్నాము. ఈ భౌతిక సంసారంలో కూడా ఈ జగత్తంతా భగవత్ స్వరూపంగా భావించాలి. పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నవి, ఆ పర్వతాల్ని భగవంతుడి యొక్క రోమాలుగా భావించాలి. పెద్ద పెద్ద నదులు ఉన్నవి, ఆ నదులు అన్నీ కూడా భగవంతుడి యొక్క
నరాలుగా భావించాలి. సముద్రాలు ఉన్నవి భగవంతుడి యొక్క ఉదరంగా భావించాలి. సూర్యచంద్రులు ఉన్నారు ఆకాశంలో, ఆ సూర్యచంద్రులు భగవంతుడి యొక్క నేత్రాలుగా భావించాలి. భావించడం కాదు, యథావిధం ఇదంతాను. సో ఈ విధంగా మన యొక్క అండర్స్టాండింగ్, మన ఫీలింగ్, మన భావన ఆ విధంగా ఉండాలి. జగత్తులో ఉండాలి. ఈ జగత్తంతా మిథ్యయే, కానీ జగత్తులో ఉండి భగవత్ స్వరూపం దర్శించాలన్నమాట. ఆకాశాన్ని చూసాము సాయంత్రం సమయము, సంధ్యా సమయము. ఆ సంధ్యా సమయము మేఘాలు నల్లగా ఉంటవి. ఆ నల్లటి మేఘాలను చూసి శ్యాముని దర్శనం చేసుకోవాలి, శ్యామ సుందరుని దర్శనం చేసుకోవాలి. సంధ్య తొలగిపోయింది, తెల్లవారుజాము అయింది. తెల్లవారుజాము ఆకాశాన్ని దర్శనం చేస్తే శ్రీమతి రాధారాణి కనిపించాలి. తెల్లగా ఆకాశం ఉంటుంది, రాధా కనిపించాలి. సో ఈ జగత్ అంతా కూడా భగవత్ స్వరూపంగా చూడాలన్నమాట. ఇది నిజమైన భక్తుడి యొక్క పరిచయము. ఇదే ప్రతి జీవి హృదయంలో పరమాత్మ దర్శనం చేసుకోవాలి. ఈ జగత్తంతా భగవత్ స్వరూపంతో నిండి ఉంది అని భావించాలి. భగవత్ స్వరూపంగా భావించి చూడాలి. తర్వాత ప్రతి జీవి హృదయంలో కూడా పరమాత్మను దర్శనం చేసుకోవాలి. ఆ వ్యక్తే నిజమైన పండితుడు, విద్వాంసుడు, జ్ఞానవంతుడు, నిజమైన భక్తుడు. ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సుపాకేచ పండిత సమదర్శిన. ఒక పండితుడు, నిజమైన పండితుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఈ జగత్తంతా కూడా భగవంతుడు స్వరూపంగా భావిస్తాడు. కేవలం కంటి తిలక ధోతి కొడత పెట్టుకోగానే వైష్ణవులు అయిపోరు. వైష్ణవ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక భక్తుడిని చూసే మనకి మనం వారవలేము, జెల్సీ. ఆ భక్తుడు ముందుకు వెళ్ళిపోతే వారవలేము. ఇక తోటి వాళ్ళని మనం ఎలా ప్రేమిస్తాం? బయట వాళ్ళని. ఇక బయట వాళ్ళని మనం ప్రేమించలేము. అన్ని జీవుల్ని ఏం ప్రేమిస్తాం? ఆలోచించండి, చింతన చేయండి వీటి కోసం. ఒక భక్తుడిని చూసి ఇంకొక భక్తుడు జెల్సీ. నిన్న కాక మొన్న ఇస్కాన్లోకి వచ్చి ప్రచారంలో ముందుకు వెళ్ళిపోతున్నాడని జెల్సీ. ఏదో ఒక విధంగా భావన లోపల ఉంటుంది, బయటికి చెప్పలేము. ఒక భక్తుడిని మనం ప్రేమించలేము. బయట వ్యక్తిని మనం ఎలా ప్రేమిస్తాం? అన్డివోటీ. భక్తులు కాని వ్యక్తిని మనం ఎలా ప్రేమించగలం? తర్వాత అన్య జీవుల్ని ఎలా ప్రేమించగలం? ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఎందుకు? భక్తుడైనా అభక్తుడైనా ఎవరైనా సరే, ఏ జీవి అయినా సరే, ప్రతి జీవిలో పరమాత్ముడు ఉంటాడు. నువ్వు గౌరవిస్తున్నావు ఆ వ్యక్తి కాదు, ఆ హృదయంలో ఉన్న పరమాత్ముడు గౌరవిస్తున్నావు అని భావన ఉండాలి. మనం గౌరవిస్తున్నాం ఎవరికి? నా హృదయంలో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అదే పరమాత్మ ఆ వ్యక్తిలో కూడా ఉన్నాడు. ఆయన భక్తుడు కానీ అభక్తుడు కానీ అన్య ఏ జీవి అయినా సరే. నేను గౌరవిస్తున్నాను పరమాత్మకి, శరీరానికి కాదు. ఇక శరీర ప్రకారంగా వాళ్ళ లెవెల్ని బట్టి కూడా గౌరవం ఇవ్వచ్చు, తప్పు కాదు. కానీ మెయిన్ గౌరవము పరమాత్మకి, పరమాత్మ దృష్టిలో పెట్టుకొని గౌరవం ఇవ్వాలి. అందుకే ఇక్కడ చెప్తున్న విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ. విద్య కలిగిన వినయ సంపన్న బ్రాహ్మణుడు అందరినీ సమానంగా చూస్తాడు. కుక్క మాంసం అన్ని తినిన చాండాలుని, ఏనుగునైనా కుక్కనైనా అందరినీ సమానంగా చూస్తాడు అన్నమాట. ఇటువంటి భేదభాదం ఉండదన్నమాట. ఇక్కడ అదే నవయోగేంద్రుల యొక్క క్వాలిఫికేషన్ నారద మహర్షి చెప్తున్నాడు అనమాట. ఏతే భగవద్రూపం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా భగవత్ స్వరూపంతో నిండి ఉంది అని చూసేవారంట. ఇది తర్వాత ఏం చెప్తున్నారు? సత్ అసత్ ఆత్మకం. సత్యాన్ని అసత్యాన్ని ఈ జగత్తులో చూశాడు. సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ భగవత్ స్వరూపంతోనే చూసేవాడు అనమాట. సత్యం కూడా భగవత్ స్వరూపమే, అసత్యం కూడా భగవత్ స్వరూపమే. మన ఆలోచన, మన ఫీలింగు ప్రతిదీ కూడా భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు జగత్తంతా కూడా భగవంతుడే కనిపిస్తాడు. మన హృదయం కరెక్ట్గా, మనసులోని భావన
కరెక్ట్గా ఉండదు, మన మనసులో హృదయంలో మలినం ఉంటే ఈ జగత్తు అంతా కూడా చెడుగా కనిపిస్తుంది. సో జగత్తు చెడుగా కనిపిస్తుంది, జగత్తులో ఉన్న వ్యక్తులు కూడా చెడ్డగా అనిపిస్తాయి. పచ్చ కామెర్లు వచ్చిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. వాడేమంటాడు, లోకం బాగోలేదు, లోకం అంతా ఏంటి పచ్చగా ఉంది. లోకం కాదు ప్రాబ్లం ఏంటి, నీకు జాండీస్ అయింది, నీకు పచ్చ కామెర్లు వచ్చేవి, నీ కళ్ళు పచ్చబడ్డవి. నీ కళ్ళు పచ్చబడడంతోనే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. సో అదే విధంగా మనకి కూడా కామెర్లు వచ్చాయి, పచ్చ కామెర్లు. అందుకనే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. పసుపు కళ్ళద్దాలు పెట్టుకొని లోకం ఏంటి పసుపుగా కనిపిస్తుందంటే ఎలా ఉంటుంది ఇది? సరే కళ్ళద్దాలు తీసి చూడు లోకాన్ని, లోకం ఎంత అందంగా ఉందో, లోకంలో ఉన్న జీవులు ఎంత అందంగా ఉన్నారు, అంతా కూడా భగవత్ స్వరూపంతో నిండి ఉంది. చూడు, నువ్వు కళ్ళద్దాలు పసుపు పెట్టావే, ప్రాబ్లము లోకం ఉంది కాదు, నీ కళ్ళద్దాలు పసుపు. సో ఈ విధంగా నవయోగేంద్రులు భగవత్ భావంతో, ఈ సృష్టి అంత భగవద్ భావంతో చూశారంట. ఇక్కడ నారద మహర్షి చెప్తున్నారు. అంతేకాదు ఆత్మనో వ్యతిరేకన, ఆత్మకు భిన్నమైన వారు భక్తి దృష్టిలో ఉండేవారు. నవయోగేంద్రులు ఏంటి, భక్తి దృష్టిలో ఉండేవారు అన్నమాట ఎక్కువగా. కానీ మనము భోగ దృష్టిలో ఎక్కువ ఉంటాం అన్నమాట. భోగ దృష్టితోనే శక్తి సమర్థత అంతా నశించిపోతుంది, తేజస్సు నశించిపోతుంది, శక్తి నశించిపోతుంది, ఆయువు నశించిపోతుంది. భోగ దృష్టి త్యాగం చేయాలి, భక్తి దృష్టిలో ఎక్కువ ఉండాలన్నమాట. భక్తిలో ఉన్న శక్తి దేంట్లో ఉండదు, భోగంలో శక్తి ఉండదు, శక్తి నశించిపోతుంది. మనం ఇప్పుడు భోగ దృష్టిలో ఉండకూడదు. తర్వాత ఈ జగత్ అంతా కూడా ఈశావాస్యం ఇదం సర్వం జగత్తు. ఈశ అంటే ఈ భగవంతుడిదే ఈ సృష్టి అని భావించేవారంట. తర్వాత శ్లోకంలో ఈ నారద మహర్షి ఇంకా చెప్తున్నారనమాట. ఈ నవయోగేంద్రులు ఎక్కడెక్కడ సంచరించేవారు నారద మహర్షి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ నవయోగేంద్రులు ఎక్కడెక్కడ సంచరించేవారు అని ఇక్కడ చెప్పడం జరిగింది నారద మహర్షి. అవ్యాహతేష్టగతయా సురసిద్ధ సాధ్య గంధర్వయక్ష నరకిన్ నరలోక గంధర్వయక్ష నరకిన్ నరనాగలోకాన్ ముక్తాచరంతి మునిచ రణభూతనాద ముక్తాచరంతి మునిచ రణభూతనాద విద్యాధర ద్విజ గవ భువనాని కామ విద్యాధర ద్విజ గవ భువనాని కామ. ఆహా, ఎంత అద్భుతంగా చెప్తున్నారు నారద ఋషి. నారద ఋషి నవయోగేంద్రుల కోసం ఏమని చెప్తున్నారు. ఈ నవయోగేంద్రులు ఎక్కడెక్కడ ఎలా సంచరించేవారు. అవ్యాహత అంటే వాళ్ళకి ఎటువంటి అవరోధం లేకుండా సంచరించేవారు అనమాట. వాళ్ళు సంచరించేటప్పుడు ఎటువంటి అవరోహత అంటే ఎటువంటి ఆటంకం కూడా లేదు. ఎవరైనా ఆపడం కానీ, నువ్వు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నావు, బార్డర్ క్రాస్ చేసేవి ఎందుకు, ఈ లోకానికి నీకు పర్మిషన్ లేదు, ఈ స్టేట్కి పర్మిషన్ లేదు, ఎటువంటి అవరోధన లేదు. అవ్యాహత.
ఏ లోకం నుంచి కానీ ఏ లోకానికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం సంచరించామనుకోండి, ఈ లోకంలో పై కాదు, ఇక్కడ భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ప్రచారం చేయడానికి, టోల్ గేట్లని, బోర్డర్ క్రాస్ చేయడానికి అది ఇది అనేసి మనం ట్యాక్స్ కట్టాలన్నమాట గవర్నమెంట్కి. కానీ నవయోగేంద్రుల విషయంలో అలాగే ఏమైనా ఉందా? లోకాలు దాటినప్పుడు ఏమైనా ట్యాక్స్, టోల్ గేటు, బార్డర్ యొక్క క్రాస్ చేసాడు, బార్డర్ యొక్క టోల్ గేట్, ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నావా? నిబంధనలు లేవు. ఏమని? అవ్యాహత, ఎటువంటి అవరోధ రహితంగా, ఎటువంటి ఆటంకం లేదన్నమాట. అవరోధ రహితంగా సంచరించేవాళ్ళు అనమాట. ఎలా సంచరించేవారు తర్వాత చెప్తున్నారనమాట. ఇష్ట గతయ, తన ఇచ్ఛానుసారంగా వెళ్ళేవారు అనమాట. ఇచ్ఛానుసారంగా లోకమంతా తిరిగేవారు, తన ఇచ్ఛానుసారంగా తిరిగేవారు అనమాట. ఎక్కడెక్కడ తిరిగేవారు నారద మహర్షి చెప్తున్నారనమాట. అవ్యాహతేష్టగతయ సురసిద్ధ సాధ్య, తన ఇచ్ఛానుసారంగా తిరిగేవారు. మొట్టమొదటి ఏం చెప్తున్నారు? సుర అంటే దేవలోకం వెళ్ళేవారంట, దేవతల దగ్గరికి. ఎందుకు వెళ్ళేవారు అనే తర్వాత చెప్తున్నారనమాట. ముందు ఎక్కడెక్కడికి వెళ్ళేవారు ఇక్కడ తెలుసుకోండి, వినండి. ఎక్కడెక్కడికి? దేవత లోకానికి వెళ్ళేవారు, దేవతల దగ్గరికి. తర్వాత సిద్ధుల దగ్గరికి వెళ్ళేవాడు, లోకాలు అనమాట. సాధువుల దగ్గరికి. తర్వాత గంధర్వ లోకము, యక్షలోకము అంటే కుబేర లోకము, యక్షలు కుబేరులు అంటారు, కుబేర లోకం. తర్వాత నరలోకం అంటే మానవలోకం, భూలోకం కూడా వచ్చేవారు అప్పుడప్పుడు. తర్వాత కిన్నెర లోకం వెళ్ళేవారు అనమాట. తర్వాత నాగలోకం వెళ్ళేవారు. ఇవన్నీ కూడా తన ఇచ్ఛానుసారంగా వెళ్ళేవారు అని చెప్తున్నారు. విద్యాధర లోకం వెళ్ళేవారు. తర్వాత గావ బ్రాహ్మణ లోకం వెళ్ళేవారు. తర్వాత గోవులు యొక్క ఉండే ప్రదేశానికి, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? గావ అంటే గోలోకం, బృందావనం కూడా అప్పుడప్పుడు వెళ్ళేవారు అనమాట. గావ అంటే గోవులు ఉండే లోకము, బృందావనం కూడా వెళ్ళేవారు. బ్రాహ్మణులు ఉండే చోటికి, గోవులు ఉండే చోటికి వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు ఇక్కడ చెప్తున్నారనమాట. ముక్తచ్చరంతే, స్వేచ్ఛగా తిరిగేవారు. దేనికి? సత్సంగం చేయడానికి. ఇక్కడ నారద మహర్షి ఏం చెప్తున్నారు? ముక్త చరంతి, స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు, ఇచ్ఛానుసారంగా తిరిగేవాళ్ళు. తర్వాత దేనికి? సత్సంగం చేయడానికి. ఇలాంటి నవయోగేంద్రులు లోకమంతా తిరిగేవారు సత్సంగం కోసం, సత్సంగం చేయడానికి, తర్వాత సత్సంగం ఇవ్వడానికి కూడాను. 2 విధాలుగా ఆయా సమయాన్ని బట్టి సత్సంగం కోసం వెళ్తారు, తర్వాత సత్సంగం ఇవ్వడానికి కూడా వెళ్తారనమాట. ప్రవచనం వినడానికి వెళ్తారు, ప్రవచనం చెప్పడానికి వెళ్తారు. 2 విధాలుగా ఉండాలి. కానీ మనం ఏంటి? ప్రవచనం చెప్పడానికే వెళ్తాము, వినడానికి మనం ఇష్టపడము. ఇది మన భావన. కానీ నవయోగేంద్రుల విషయంలో అలా కాదు. అవకాశం ఉంటే ప్రవచనం చెప్తాము, అవకాశం లేకపోతే అక్కడ కూర్చొని సత్సంగం చేస్తాము. అవకాశం ఉంటే సత్సంగం ఇస్తాము, అవకాశం లేకపోతే సత్సంగం చేస్తాము. అన్య మహానుభావుల దగ్గర మనకి వాళ్ళకి ఎంత తేడా చూడండి. మనము కేవలం చెప్పడానికే ఆలోచిస్తాం, చెప్పాలి అని. వినడానికి ఇష్టపడ్డం అన్నమాట. కానీ నవయోగేంద్రులు అలా కాదు.
ముక్త చరంతి, తన స్వేచ్ఛ అనుసారంగా ఎందుకు తిరుగుతున్నారంటే సత్సంగం చేయడానికి. ఇలాంటి నవయోగేంద్రులు సంచరిస్తూ ఒకరోజు జనకపురానికి వెళ్ళిపోయారనమాట. ఇలాంటి నవయోగేంద్రులు ఆకాశంలో తిరుగుతూ జనకపురంకి వెళ్ళిపోయారనమాట. జనక మహారాజు ఎక్కడైతే ఉంటాడో అది జనక రాజ్యం అంటారు, జనక మహారాజు. సో జనక మహారాజు అనేది ఒక పోస్టు. ఆ రాజ్యాన్ని మిథిల రాజ్యం అంటారనమాట. జనకపురం అంటారు, మిథిల రాజ్యం అంటారు. సో మిథిల రాజ్యంలో ఎంతమంది రాజులైనా వాళ్ళకి జనకులే అంటారు. సీతాదేవి తండ్రి జనకుడే, ఇక్కడ కూడా జనకుడే. ఈ జనకుడి పేరేం పేరు? నిమి రాజా, నిమి. సో ఆ సీతాదేవి జనకుడి పేరేం పేరు? శరధ్వజ. సీతాదేవి తండ్రి జనకుడే, ఆయన పేరు శరధ్వజ. సో ఇక్కడ ఈ జనకపురంలో రాజు ఎవరు? నవయోగేంద్రులు ఇప్పుడు జనకపురంలో ల్యాండ్ అవుతారు. ఈ రాజు ఎవరు? నిమి. సో జనకపురంలో ఎంతమంది అయితే రాజులు అయ్యారో వాళ్ళందరూ కూడా జనక మహారాజులే అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే రాబోయే శ్లోకాల్లో ఒక్కొక్కసారి నిమి అని సంబోధన వస్తుంది, ఒక్కొక్కసారి జనక అని సంబోధన వస్తుంది, ఒక్కొక్కసారి విదేహ అని సంబోధన వస్తుంది. విదేహ అంటే జనకపురంలో రాజులందరూ విదేహులు అనమాట. విదేహ అంటే దేహానికి పరమైన వాళ్ళు, దేహ భావంలో ఉండరు అనమాట, ఆత్మభావంలో ఉంటారనమాట. సో సీతాదేవి తండ్రి కానీ నిమి కానీ ఎంతమంది అయినా సరే వాళ్ళందరూ కూడా విదేహులే. ఇదన్నమాట విదేహులు. అలాంటి జనక రాజ్యం, అద్భుతమైన రాజ్యం జనక మహారాజు రాజ్యము, విదేహ రాజ్యం అద్భుతమైన అనమాట. ఒక విషయం మనం గమనించుకోవాలి. ఇక్కడ అయోధ్యలో అందరూ మంచి వాళ్ళే. అయోధ్యలోనే అక్కడ నగరవాసులు అందరూ కూడా అందరూ మంచి వాళ్ళే. కానీ ఒక్క వ్యక్తి మాత్రం చెడ్డది. ఒక్క వ్యక్తి చెడ్డది. ఎవరు ఆ వ్యక్తి? మందర. అయోధ్యలో అందరూ మంచి వాళ్ళే, ఒక్క వ్యక్తి చెడ్డది, మందర. లంకలోనే అందరూ చెడ్డవాళ్ళే. లంకలోకి చూస్తే అందరూ చెడ్డవాళ్ళే, ఒక్క వ్యక్తి మంచివాడు, విభీషణుడు. కానీ ఇలాంటి ఒక ప్రదేశం, రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో అందరూ మంచి వాళ్ళే. ఆ రాజ్యమే మిథిల రాజ్యము, జనకపురము. నిమి మహారాజు పరిపాలించే మిథిల రాజ్యము. ఆ మిథిల రాజ్యానికి ఈరోజు నవయోగేంద్రులు ఆకాశంలో తిరుగుతూ మిథిల రాజ్యం ప్రవేశిస్తున్నారు. నారద మహర్షి ఇక్కడ చెప్తున్నారు, తాయే కదా నిమే సత్రం ఉపజగ్ముర్యదృచ్ఛయా వితాయ మన ఋషి వీర జనాభే మహాత్మన వీర అజనాభే మహాత్మన. ఇక్కడ ఏం చెప్తున్నారు? నవయోగేంద్రులు తిరుగుతూ తా ఏ కథ నిమే సత్ర, ఒకానొక రోజు, వన్స్ అపాన్ అ టైం, ఏదైనా కథ ప్రారంభం అవుతుంది ఈ విధంగా, ఒకానొక రోజు. అలాగే ఒకానొక రోజు ఏం జరిగింది? నిమి మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడంట. నిమి మహారాజు ఎవరు? జనక రాజ్యంలో, జనకపురిలో విదేహుడు నిమి మహారాజు తన రాజ్యంలో ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు అనమాట. ఆ యజ్ఞంలో అనేక బ్రాహ్మణులతో కూర్చొని ఉన్నారు. ఆ యజ్ఞం చేయడానికి అనేక మంది బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని అందరిని ఆహ్వానం ఇచ్చాడనమాట. యజ్ఞం చేస్తుండగా
ఆకాశంలో ఒక దృశ్యం చూశాడంట. యజ్ఞం చేస్తుండగా నిమి మహారాజు ఒక పెద్ద యజ్ఞం అన్నమాట. యజ్ఞం అనేది ఎలాంటిది? ద్రవ యజ్ఞం కాదు, అవిసులేస్తారు స్వాహ స్వాహ అనేసి, అది కాదు. జ్ఞాన సంపన్న యజ్ఞం అన్నమాట. యజ్ఞం అనేది ఆ జ్ఞానం పొందడానికి యజ్ఞము, భాగవత జ్ఞానం పొందడానికి యజ్ఞం అన్నమాట. సో నిమి మహారాజు యజ్ఞం చేస్తుండగా ఆకాశంలోని ఒక దృశ్యం చూశాడంట. ఆకాశంలో ఒక దృశ్యం చూశాడు. యజ్ఞం చేస్తూ చేస్తూ దృష్టి ఆకాశం వైపు వెళ్ళింది. ఆకాశంలో ఒక దృశ్యం చూశాడంట. ఏంటి? ఉపజగ్మం యదృచ్ఛయ, తన ఇచ్ఛానుసారంగా వస్తున్నారు. ఎవరు? వితయమాన ఋషభ జనేబి మహాత్మన. ఆకాశంలో ఉన్నట్టుండి 9 సూర్యులు ఎలా ప్రకాశించారు? ఒక సూర్యుడిని మేము రోజు చూస్తున్నాము. ఈరోజు 9 మంది సూర్యనారాయణులు ఎలా ప్రకాశిస్తున్నారు? ఈ 9 సూర్యులు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఎంతో తేజవంతంగా, దేదీప్యమానంగా వెలుగుతున్నారనమాట. 9 మంది సూర్యకాంతి తేజస్సుతో వెలుగుతున్నారు. ఆ తేజస్సును చూసి 9 మంది సూర్యులుగా భావించాడంట. చూడండి ఎంత, ఒక సాధు సన్యాసి, ఒక భక్తుడు అలాగే తేజస్సుగా ఉంటాడనమాట. ఉపజగ్మం యదృచ్ఛయ, తన ఇచ్ఛానుసారంగా వచ్చారు వాళ్ళు. వితయమాన ఋషభి జనేబి మహాత్మన. తర్వాత బ్రాహ్మణులందరూ కూడా స్వాగతం చేశారు యజ్ఞము. ఎప్పుడైతే ఆ నవయోగేంద్రులు ఆకాశం నుంచి అలాగా మిథిల రాజ్యానికి దిగారు 9 మంది. 9 మంది దిగడంతో అక్కడ ఉన్న యజమానులు అంటే బ్రాహ్మణులు, యజ్ఞానికి అధిపతి కదా. యజ్ఞం బ్రాహ్మణుల ద్వారా అవుతుంది కదా. బ్రాహ్మణులు లేని యజ్ఞము అధూర అన్నమాట, శ్రేష్టం కాదు. సో యజ్ఞానికి అధిపతులు, యజమానులు వాళ్ళని లేచి గౌరవించారు, స్వాగతించారు. తర్వాత నిమి మహారాజు, తర్వాత గ్రామస్తులు, ఊరు ప్రజలు అందరూ కూడా లేచి నిలబడ్డారనమాట. ఈ మహానుభావులు వాళ్ళు ఎలా ఉన్నారు? మహానుభావులు. తర్వాత ఏం చెప్తున్నారు? ఈ యజ్ఞం అనేది ఎక్కడ జరుగుతుంది చెప్తున్నాను అనమాట. అజనాబే వర్షే అంటే భారత వర్షే. పూర్వమే దీని పేరు చెప్పుకున్నాం కదా, అజనాభ వర్షం అన్నమాట. భరత మహారాజు పరిపాలించిన తర్వాత భారత వర్షం మారింది. అలాంటి భారతదేశంలోనే ఈ యొక్క యజ్ఞము జరుగుతుంది. భారతదేశంలో యజ్ఞం జరుగుతుంది, భారత వర్షంలో యజ్ఞం జరుగుతుంది. ఇక జనకపురంలోని ఎంతమంది రాజులైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా జనకులు అంటారు అని. నిమి మహారాజు ఎలాంటి వాడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. మహాత్మన, మహాభాగవతుడు, మహాభక్తుడు, భాగవత ఉత్తముడు. నారద మహర్షి నిమి మహారాజు యొక్క పరిచయం ఇస్తున్నాడు అనమాట. మహాత్మన, ఒక మహాత్ముడు అనమాట. నిమి మహారాజు సత్సంగ ప్రధాన యజ్ఞం చేస్తున్నాడంట, సత్సంగం కోసము. నిన్న కూడా చెప్పుకున్నాం కదా, యజ్ఞం భరత మహారాజు చేశాడు, కానీ యజ్ఞం యొక్క ఉద్దేశం ఏంటి? సత్సంగం కోసము. యజ్ఞం చేస్తే ఋషులు, మునులు, అందరూ మహానుభావులు, సాధు సన్యాసులు, భక్తులు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా నేను సత్సంగం జరిగిద్ది. తర్వాత వాళ్ళ ద్వారా నేను భాగవత శ్రవణం చేయగలను, భాగవత ధర్మం వినగలను. ఇది ఉద్దేశం అన్నమాట. సో అలాగే నిమి మహారాజు సత్రం చేస్తున్నారు. తా ఏ కదా నిమే సత్రం అంటే యజ్ఞం చేస్తున్నాడు. ఉద్దేశం ఏంటి? సత్సంగ పూర్వకమైన యజ్ఞము, సత్సంగం కోసము. ఎప్పుడైతే నవయోగేంద్రులు ఆకాశం నుంచి దిగారో యజ్ఞము సంపూర్ణమైపోయింది. ఆయన ఉద్దేశం ఏంటి? సత్సంగం కోసము. అలాంటి సత్సంగ ప్రధానమైన వ్యక్తులు, నవయోగేంద్రులు సత్సంగం ఇవ్వడానికి వస్తున్నారు. ఇక యజ్ఞము
పూర్ణమైపోయింది అన్నమాట. యజ్ఞం చేస్తున్నాం దేనికి? యజ్ఞం యొక్క ఉద్దేశము సత్సంగం. ఆ సత్సంగం ఇవ్వడానికి మిథిల రాజ్యానికి నవయోగేంద్రులు వచ్చారు. ఇక యజ్ఞము పూర్ణమైపోయింది. నారద మహర్షి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. తరువాత ఇంకా ఈ విధంగా చెప్తున్నారనమాట. తాన్ దృష్ట సూర్యశంకషన్ మహాభాగవతాన్నిప యజమానో అగ్నయో విప్ర సర్వయేవోపతస్థిరే. తాన్ దృష్ట వాళ్ళని చూసి ఎలా చూశాడు నిమి మహారాజు? సూర్య సకాంక్షణ, సూర్య తేజంతో కలిగి ఉన్నవారు మహాభాగవతుల్ని ఆకాశంలో చూశాడంట. తర్వాత ఇంకా నారద మహర్షి చెప్తున్నారనమాట నవయోగేంద్రుల కోసం. చూడండి, యజమానో అనయ్య విప్ర, వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళందరూ కూడా లేచి గౌరవంతో లేచి నిలబడ్డారు, స్వాగతం పలికారు. సర్వ ఏవో ఉపస్థిరే, తన స్థానం నుంచి లేచి గౌరవంతో లేచి నిలబడ్డారు. దీని నుంచి మనకేం అర్థమవుతుందంటే, ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరైనా ఒక భక్తుడు, కానీ సన్యాసి, గృహస్థుడు కానీ సన్యాసి కానీ ఎవరైనా భాగవత ఉత్తములు ఎవరైనా మన ఇంటికి వస్తే మనం లేచి సగౌరవంతోనే వాళ్ళకి గౌరవించాలి, ఆరాధించాలి, వందనాలు చేయాలి. చిన్నవాళ్ళైనా సరే జ్ఞానంలో శ్రేష్ఠులు వాళ్ళ దగ్గర భాగవత జ్ఞానం ఉంది. సో ఈ విధంగా భావించి మనకన్నా చిన్నవాళ్ళైనా గౌరవించడము ఇది సంస్కారం అన్నమాట. ఇక్కడ మనం చెప్తున్నాం, మను సంహితలో చెప్పడం జరిగిందనమాట. మనకన్నా ఎవరైనా మహానుభావులు మన ఇంటికి వస్తే వెంటనే లేవాలి, లేకపోతే మన ఆయుస్సు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మన ఆయుస్సు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. లేచి నిలబడి ప్రణామం చేయాలి, గౌరవించాలి, అభినందించాలి, స్వాగతం పలకాలి. ఇవన్నీ శాస్త్రం చూడండి, కేవలం వినడమే కాదు, శాస్త్రం ఒక శిక్షణ ఇస్తుంది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని. కేవలం ఇటు నుంచి విని వదిలేయడమే కాదు, ఇటు నుంచి విని యూటర్న్ తీసుకొని హృదయంలోకి దించుకొని ఆచరణ చేయాలి, తర్వాత ప్రచారం చేయాలి. తర్వాత నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. విదేహస్తనాభిప్రేత్య నారాయణ పరాయన్ ప్రీతం సంపూజయం చక్రే ఆసన స్థాన్యదార్హత. విదేహతాన్ అభిప్రేత్య, నిమి మహారాజు వాళ్ళని గుర్తించారనమాట. నిమి మహారాజు నవయోగేంద్రుల్ని గుర్తించారు. ఏమని? నారాయణ పరాయణ్. వాళ్ళు కేవలము నారాయణ పరాయణులే. నారాయణ పరాయణ కలిగినట్టు వారు ఈ నవయోగేంద్రులు ఎవరు? నారాయణ పరాయణ. నారాయణ పరాయణ అంటే నారాయణుడే లక్ష్యముగా భావించే వాళ్ళని నారాయణ పరాయణ అంటారు. కేవలం నారాయణుడే మన లక్ష్యము, ఈ విధంగా భావించాలి. మన లక్ష్యం ఏంటి? నారాయణుడే. ఆరాధ్య దైవం బ్రజేసు తనయ్య. మన లక్ష్యము, మన ఆరాధ్య దైవం ఎవరు? బ్రజేసు తనయ్య. బ్రజధామంలో జన్మ తీసుకున్న బ్రజ రాజకుమారుడు. బ్రజరాజు ఎవరు? నందమహారాజు కుమారుడు. బ్రజసు తనయ్య, ఆయన కుమారుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆరాధ్య భగవాన్ బ్రజేసు తనయ్య.
సో ఈ విధంగా వీళ్ళు ఇలా భావించేవాడిని నారాయణ పరాయణ అంటారనమాట. మన ఆరాధ్య దైవము కృష్ణుడు. గోలేంటి? తద్దధామ బృందావనం. ఆయన ఎక్కడ ఉంటాడు? బృందావనంలోనే. సో మన గోలు కూడా అలాగే ఉండాలి. మన గోల్ ఏంటి? బృందావనం చేరుకోవడం. తద్దధామ బృందావనం. ఆ బృందావనంలో కృష్ణుడు ఉంటాడు. గోలోకలోకంలోని మన టార్గెట్ గోలు కూడా అక్కడికి. ఇలా భావించే వాళ్ళు నారాయణ పరాయణ. నారాయణుడే నా జీవితము, నారాయణుడే నా ప్రాణము, నారాయణుడే. సో ఈ విధంగా ప్రతి ఒక్కడు కూడా ఈ విధంగా భావించాలన్నమాట. నవయోగేంద్రులు నారాయణ పారాయణులుగా భావిస్తున్నారనేసి విదేహ అన్నాడు అనమాట. విదేహ తాన్ అభిప్రేత్య నిమి మహారాజు వాళ్ళని గుర్తించాడు. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, నారాయణ పారాయణులే. నారాయణ పారాయణులే లక్ష్యమైనటువంటి భక్తులు అన్నమాట. ఈ విధంగా భావించారన్నమాట. తర్వాత శాస్త్రంలో ఈ విధంగా చెప్పడం పడింది. కామి వ్యక్తిని శ్రీపారాయణులు అంటారనమాట. ఒక కామి వ్యక్తిని శ్రీపారాయణులు అంటారు. ఒక లోభిని ధనపారాయణులు అంటారనమాట. కామి వ్యక్తిని శ్రీపారాయణులు అంటారు, లోభిని ధనపారాయణులు అంటారు, ఒక భక్తుడిని నారాయణ పారాయణులు అంటారు. ఇది. సో మనం ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకోవాలి ఇందులోని. ఒక భక్తుడిగా నారాయణ పారాయణులుగా మనం జీవితం గడపాలి. తర్వాత ప్రీతం సంపూజయ చక్రే, వాళ్ళని చూసి ప్రసన్నుడయ్యి పూజ చేశాడు. ముందు ఇంటికి వస్తే ముందు నేర్చుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథులు కానీ సాధు మహాత్ములు భక్తులు ఎవరైనా ఇంటికి వస్తే ముందు మనం ప్రసన్నం అవ్వాలంట. వాళ్ళని చూసి మూతి ముడుచుకోవడము, మొహం ముడుచుకోవడము, ప్రసన్నత లేకపోవడము, ఇది కూడా అపరాధము. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారంట. ఎవరైనా సరే ఇంటికి వచ్చిన అతిథిని చూసి గౌరవంతో స్వాగతించాలి, ప్రసన్నం అవ్వాలి. ముందు ప్రసన్నం అవ్వాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. ప్రీతం సంపూజయం చక్రే, వాళ్ళని చూసి ప్రసన్నమయ్యి పూజ చేశారు. అంతేగాని సమయం అప్పుడు వచ్చారు, మీరు రేపు వస్తానన్నారు కదా, ఈ రోజు వచ్చారేంటి, వచ్చారు కదా, ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎంతవరకు ఉంటారు, ఇలా మనం అసంతృప్తితో వాళ్ళని ప్రశ్న వేయకూడదు అన్నమాట. ప్రభు పర్వాలేదు స్వామి, ఏదో ఒక విధంగా వచ్చారు, రేపు రావాల్సింది ఈరోజు వచ్చారు, అది మా అదృష్టం, ఒక రోజు ఎక్కువ మీ సాంగత్యంలో ఉండే సౌభాగ్యం మాకు కలుగుతుంది అని భావించి వాళ్ళకి గౌరవపూర్వకంగా స్వాగతం పలకాలి. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఒక శ్రోత సన్ముఖుడుగా ఉండాలి. అంటే ఒక శ్రోత ఎలా ఉండాలి? సన్ముఖుడుగా, వక్త ఎదురుగే ఉండాలన్నమాట. వక్త వెనకాతల ఇటువైపు అటువైపు బ్యాక్ సైడ్ ఉండకూడదు. సన్ముఖుడుగా అంటే ముఖం ఎదురుగా ఉండాలి. శ్రోత ఎవరైనా సరే, గురుజనులని లేదంటే సీనియర్ వరిష్ఠ భక్తులు కానీ మహానుభావులు కానీ ఎవరైనా స్పీకర్ ఎవరైనా ప్రవచనం చెప్పేటప్పుడు శ్రోతలు సన్ముఖులుగా ఉండాలి. అంటే ముఖం ఎదురుగా ఉండాలి. ముఖం ఎదురుగా ఉంటే వాళ్ళు ఏది చెప్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి అందుతుంది అనమాట, ఎదురుగా వెళ్తుంది అనమాట. ఇటు వెళ్ళడం అలా జరగదు. అందుకనే ఇక్కడ శాస్త్రంలో చెప్పడం జరిగింది. చూడండి, శాస్త్రం అన్నీ చెప్తుంది అనమాట. ఇదే. తర్వాత నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. తాన్ రోచమాన్ స్వరోచ బ్రహ్మపుత్రో పమూన్నవా ప్రపంచ పరమా ప్రీత ప్రశ్రాయ వనతో నృప. ఏ రాజా, ఇదంతా ఎవరు చెప్తున్నారో గుర్తుంచుకోవాలి.
పదే సార్లు నిప నిప అని వస్తుంది. నిప అంటే రాజు. ఎవరు రాజు? వసుదేవుడు. వసుదేవుడికి ఎవరు చెప్తున్నారు? నారద మహర్షి. ఇంకా నవయోగేంద్రులు ఇంకా సంవాదం ఇంకా స్టార్ట్ అవ్వలే. వసుదేవుడు ఇవన్నీ నవయోగేంద్రుల కోసము చెప్పడం జరుగుతుంది. నిమి మహారాజు ఇలాగా స్వాగతించారు, నవయోగేంద్రులు వచ్చారు. ఇవన్నీ వసుదేవుడు నారద మహర్షి వసుదేవుడు చెప్తున్నారు. అందుకనే నిప అంటే ఓ రాజా, ఏ వసుదేవ, ఏ రాజా చెప్తున్నారు అనమాట. తాన్ రోచమాన్, వారు తేజముతో వెలుగుతున్నారు, ఎంతో తేజస్సుగా వెలుగుతున్నారు. తాన్ రోచమానాన్, రోచం అంటే తేజస్సుతో వెలుగుతున్నారు అనమాట. ఆ తేజస్సు ఎలాంటిది? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరైనా ఇచ్చారా? కాదు. స్వరోచ, స్వతేజముతో వెలుగుతున్నారనమాట. మనము స్వతేజంతో వెలగము, పక్క నుండి ఎవరే ఇవ్వాలి. భక్తుడు భక్తి చేస్తే, ఒక కృష్ణ భక్తి ఎలాంటిది? స్వతేజముతో వెలుగుతారు. ఎవరు సపోర్ట్ ఉండదు అనమాట. స్వతేజంతో వాళ్ళు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారనమాట. ఎంతో తేజస్సుగా స్వరూచ తేజస్సుతో, ఎవరి యొక్క సహాయంతో కాదనమాట. నవయోగేంద్రులు ఎవరి యొక్క సహాయంతోనే తేజస్సు వెలువడట్లేదు. స్వయం ప్రకాశితులై ఉన్నారనమాట. స్వయం ప్రకాశితులుగా ఉన్నారు. ఏ విధంగా ప్రకాశితులుగా ఉన్నారు ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నారనమాట. బ్రహ్మపుత్ర పమాన్ నవ. నవ అంటే ఈ 9 ఎలాగా? బ్రహ్మపుత్ర పమాన్, బ్రహ్మపుత్రులు, బ్రహ్మగారి పుత్రులు ఉన్నారు కదా, బ్రహ్మ మానస పుత్రులు, చతుర్స్ కుమారులు, సనత్ కుమారులు, వాళ్ళు ఎలాగైతే స్వతేజముతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారో, సేమ్ అదే విధంగా మీరు కూడా ప్రకాశిస్తున్నారు, వీళ్ళు కూడా ప్రకాశిస్తున్నారని నారద మహర్షి వసుదేవుడికి చెప్తున్నారనమాట. ఈ నవయోగేంద్రులు ఎలాగా బ్రహ్మపుత్రులలాగా ప్రకాశిస్తున్నారు, అలాగే నవయోగేంద్రులు ప్రకాశిస్తున్నారు. ప్రపంచ పరమపిత, ఇలాంటి ఋషులకి నిమి ప్రేమతో వినయంతోని ప్రశ్నించారు నిమి మహారాజు ప్రశ్నించారనమాట. ముందు ఎప్పుడైతే ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నవయోగేంద్రులు భాగవత ధర్మాన్ని స్టార్ట్ చేయలే, ప్రశ్న ఇచ్చారంట. ఆ ప్రశ్నలు ఏంటిదో అనేది తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అద్భుతమైన ప్రశ్నలు, 2 ప్రశ్నలు, ఈ 2 శ్లోకాలు భాగవతంలో అద్భుతమైన శ్లోకాలు, గుర్తుంచుకోవాల్సిన శ్లోకాలు, అద్భుతమైన ప్రశ్నలు 2. జీవితానికి మన గుండెకి హత్తుకునే ప్రశ్నలు అన్నమాట. ఎంత అద్భుతమైన ప్రశ్నలు ఇవి, మీరే తర్వాత వింటారు కదా. అది ఏంటో అనేది అది విందాము. వినిన తర్వాత భాగవత ధర్మం నిమి మహారాజు ప్రారంభిస్తాడు. సో అంతవరకు సెలవు, తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మహాపురాణం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल।